హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఎంఎస్ వర్డ్లో పేజ్ డిజైన్స్ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇక్కడ హోమ్ ఇన్సర్ట్ డ్రా డిజైన్ ట్యాబ్లో పేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పేజ్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫిల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే గ్రేడియంట్, టెస్టారు, ప్యాటర్న్ పిక్చర్, గ్రేడియంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. మార్జిన్స్, ఇక్కడ పేజ్ సెటప్ గ్రూప్లో మార్జిన్స్ ఇప్పుడు ప్రజెంట్ నార్మల్లో ఉంది. మీకు ఇవి చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే మీకు కంఫర్ట్ కస్టమ్ మార్జిన్లోకి వెళ్ళి ఇక టాప్ ఎంత ఉండాలి, బాటమ్ ఎంత, రైట్ ఎంత, లెఫ్ట్ ఎంత, ఈ విధంగా కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఉంచిన తర్వాత డిజైన్ ట్యాబ్లో పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్లో పేజ్ కలర్ కమాండ్లో ఫిల్ ఎఫెక్ట్స్, ఫస్ట్ గ్రేడియంట్లో కలర్స్ ఉంది కదా, ఇక్కడ వన్ కలర్, ఈ విధంగా ఇచ్చేసి కలర్ మీ ఇష్టం ఉన్న కలర్ ఇచ్చుకోవచ్చు. డిఫాల్ట్ వైట్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఆరెంజ్ ఇస్తున్నా. ఇక్కడ మీకు కింద ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ హారిజాంటల్, వర్టికల్, డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్, ఫ్రమ్ కార్నర్, ఫ్రమ్ సెంటర్, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ హారిజాంటల్ ప్రజెంట్ హారిజాంటల్ సెలెక్షన్లో ఉంది. ఇక్కడ ఈ వెరైటీస్ ఇక్కడ డార్క్ ఉంటుంది, డార్క్గా కనిపిస్తుంది. అదే దీన్ని రైట్ సైడ్ మూవ్ చేస్తే లైట్గా అవుతుంది. రిక్వైర్మెంట్ బట్టి ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత నాకు హారిజాంటల్, వర్టికల్, నాకు డయాగ్నల్ కావాలి, డయాగ్నల్ సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఈ విధంగా వస్తుంది, పేజ్ అనేది ఈ విధంగా షో అవుతుంది. ఫిల్ ఎఫెక్ట్స్, ఇది వన్ కలర్. తర్వాత టూ కలర్స్ కాంబినేషన్ ఉంటాయి. టూ కలర్ అంటే కలర్ కాంబినేషన్. సపోజ్ ఇక్కడ ఆరెంజ్, తర్వాత ఎల్లో, ఈ విధంగా డిసైడ్ చేసుకో. డయాగ్నల్ అప్, ఈ విధంగా డయాగ్నల్ అప్ ఓకే చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. చూసారా, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. సపోజ్ కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కాకుండా లైక్ ఇష్టం బ్లూ, ఈ విధంగా మీకు కలర్ కాంబినేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. మీకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి ప్రిసెట్. ఈ ప్రిసెట్ వచ్చేసి ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లేట్ సన్సెట్, ఎర్లియర్, ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి అంటే ఎలా ఏ విధంగా ఉంటుందో చూడండి. అంటే మీరు ప్రాక్టికల్గా చూస్తేనే మీకు క్లారిటీగా అండర్స్టాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్ ఎఫెక్ట్స్ నుంచి షేడింగ్ స్టైల్ వచ్చేసి హారిజాంటల్ ఉంది. నేను డయాగ్నల్ అప్ ఇస్తున్నాను, డయాగ్నల్ అప్ ఇచ్చి ఓకే. ఈ విధంగా మీకు షో అవుతుంది. సపోజ్ ఇది నచ్చలేదు, వేరే చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇక్కడ డిజర్ట్, ఈ విధంగా ఓకే, ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో ఫిల్ ఎఫెక్ట్స్లో ఇది గ్రేడియంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి టెస్టార్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ డిఫాల్ట్గా టెంప్లెట్స్ లాగా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే మీకు పేజ్ బ్యాక్గ్రౌండ్ అని ఈ విధంగా చేంజ్ అవుతుంది. సపోజ్ ఇదే కాకుండా నెక్స్ట్ డిఫరెంట్ టెస్టార్స్ ఉంది కదా, టెస్టార్ మీద క్లిక్ చేసుకుంటే మీకు దాని యొక్క అంటే మీకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇవి యూజ్ చేసుకోండి. ఫిల్ ఎఫెక్ట్స్ ఇవి కాకుండా డ్రాప్ డౌన్లో చాలా ఉంటాయి. సపోజ్ ఇది ఇక్కడ ఆల్రెడీ మీకు శాంపుల్ చూపిస్తుంది. ఈ విధంగా టెస్టార్స్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్యాటర్న్ చెప్పే ముందు మీకు వాటర్ మార్క్ గురించి చెప్తాను. వాటర్ మార్క్ సపోజ్ షాపులలోని, ఆఫీస్లలో, లైక్ ఓన్ బిజినెస్లలో, వాళ్ళ యొక్క కంపెనీస్కి, వాళ్ళ యొక్క షాప్ నేము ఈ విధంగా చేస్తారా, వీటి గురించి చెప్తాను. కాన్ఫిడెన్షియల్ అని ఇక్కడ ఉంది కదా, శాంపుల్గా ఇది తీసుకుంటాం. చూసారా, వాటర్ మార్క్ అనేది ఈ విధంగా వస్తుంది, కాన్ఫిడెన్షియల్. సపోజ్ ఇక్కడ మీరు దీన్ని హారిజాంటల్గా కావాలనుకుంటే కస్టమ్ వాటర్ మార్క్, హారిజాంటల్ ఇక్కడ ఆప్షన్ ఉంది, టెస్ట్ వాటర్ మార్క్ దగ్గర హారిజాంటల్, దీన్ని క్లిక్ చేసుకొని ఓకే. చూసారా, హారిజాంటల్లో రావడం జరిగింది. అదేవిధంగా కాన్ఫిడెన్షియల్ కాకుండా మీ యొక్క ఓన్ నేమ్స్ అలా ఇచ్చుకోవచ్చు. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ వాటర్ మార్క్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్ ఉంది,
సపోజ్ ఇక్కడ కాన్ఫిడెన్షియల్ ఉంది కదా! కాన్ఫిడెన్షియల్ ఒకవేళ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ వాటర్ మార్క్ చూసారా రిమూవ్ అయిపోయింది. అదేవిధంగా మీ ఇష్టమైన వాటర్ మార్క్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. టెస్ట్ వాటర్ మార్క్ ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ లాంగ్వేజ్ అడుగుతే మనం ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ టెస్ట్. టెస్ట్ ఏమి ఇయ్యాలి? సపోజ్ నేమ్. సపోజ్ నేమ్ వచ్చేసి శివ. ఈ విధంగా ఇచ్చేసి మీకు ఫాంట్ స్టైల్ ఏం కావాలి? టైమ్స్ న్యూ రోమన్‌లా టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ సైజ్ అనేది టైమ్స్ న్యూ ఫాంట్ ఫాంట్ స్టైల్ అనేది టైమ్స్ న్యూ రోమన్‌లో పెట్టుకున్నాను. తర్వాత సైజ్ అనేది డిఫాల్ట్ ఆటో ఉంటది. అవసరమైతే మార్చుకోవచ్చు. దాని యొక్క కలర్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కలర్ సపోజ్ చూద్దాం ఎలా వచ్చిందో. అప్లై. ఓకే. ఇక్కడ చూసారా? శివ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వాటర్ మార్క్ అనేది రావడం జరిగింది. ఒక విధంగా మళ్ళీ కస్టమ్ వాటర్ మార్క్ నేమ్ ఒకవేళ ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. శివ కాకుండా ప్రసాద్ ఈ విధంగా ఇచ్చి దీనికి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కలర్స్ ఆరెంజ్, డయాగ్నల్, అప్లై. ఓకే. చూసారా? ఆరెంజ్‌లో ఈ విధంగా వచ్చింది. మీకు కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ పిక్చర్ వాటర్ మార్క్ కావాలనుకుంటే పిక్చర్‌ని కూడా వాటర్ మార్క్‌లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ పిక్చర్. వర్క్ ఆఫ్‌లైన్. మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి పిక్చర్స్ ఎంఎస్ వర్డ్. ఓకే. ఓకే. చూసారా? వాటర్ మార్క్ అనేది ఈ విధంగా ఉంది. మీకు కనిపిస్తలేదు. ఎందుకంటే మనం బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్చర్ యాడ్ చేసాం కదా! క్లారిటీగా కనిపిస్తుంది. సపోజ్ వాటర్ మార్క్‌ని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ వాటర్ మార్క్. ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అదే దీని తర్వాత వచ్చేసి ఫిల్ ఎఫెక్ట్స్‌లో పిక్చర్స్ గురించి ఆల్రెడీ పిక్చర్ వాటర్ మార్క్ చూసాం కదా ఇందాక. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో పిక్చర్స్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ చూద్దాం. ఇక్కడ పిక్చర్స్ మీ డ్రైవ్ నుంచి తీసుకొని ఓకే. చూసారా? బ్యాక్‌గ్రౌండ్‌లోని పిక్చర్స్‌ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. పేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పేజ్ కలర్, ఫిల్ ఎఫెక్ట్, పిక్చర్‌ని అవసరమైతే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఫిల్టర్ ఐకాన్, సపోజ్ ఎక్సెల్ ఈ విధంగా ఇచ్చి ఓకే. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో పిక్చర్స్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో, ఇది వాటర్ మార్క్ పేజ్ కలర్. సో, నెక్స్ట్ పేజ్ బార్డర్ కదా! నెక్స్ట్ పేజ్ బార్డర్స్ గురించి చూద్దాం. పేజ్ బార్డర్స్ వచ్చేసి మనం డిఫరెంట్ బాక్స్, షాడోస్, 3D, కస్టమ్ ఈ విధంగా చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ పేజ్ బార్డర్స్‌కి సమ్ బార్డర్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ విధంగా. సో, విడ్త్ వచ్చేసి థిక్‌నెస్ 2 ఈ విధంగా ఉంచి ఓకే. చూసారా? బార్డర్ అనేది ఈ విధంగా డిస్‌ప్లే అయింది. పేజ్ బార్డర్ ఉంది. సో, దీన్ని థిక్‌నెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. థిక్‌నెస్ ఇక్కడ విడ్త్ ఉన్నది. ఇక్కడ మార్చుకోవచ్చు. 3 పెట్టుకోవచ్చు. 3 పిక్సెల్ ఈ విధంగా మార్చుకోవచ్చు. వాటి యొక్క బార్డర్ స్టైలు. సో, ఈ బార్డర్సే కాకుండా మనకు డిఫరెంట్ ఆర్ట్స్ కూడా ఉన్నాయి. డిఫాల్ట్‌గా ఎంఎస్ వర్డ్‌లో. ఇక్కడ నుంచి డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. ఈ విధంగా బార్డర్ ఆర్ట్‌తో రావడం జరిగింది. లైక్ బెలూన్స్ ఈ విధంగా. మీకు ఇక్కడ పేజ్ బార్‌లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆర్ట్స్ మీ ఇష్టం ఉంది. మీకు ఆహ్, ఏ రిక్వైర్మెంట్ బెస్ట్ అనిపిస్తే అది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇది కొంచెం చిన్నగుంది. దీన్ని హైట్, విడ్త్ పెంచుకోవాలనుకో ఇక్కడ పెంచుకోవచ్చు. 1080, 11 ఈ విధంగా పెంచుకోవచ్చు. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారా? ఇంక్రీజ్ అయింది. సో, ఇది ఇవాళటి క్లాస్. వాటర్ మార్క్, పేజ్ కలర్, పేజ్ బార్డర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో
ఇప్పటివరకు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్.